నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే అందుకు మద్దతుగా మాట్లాడారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని కులాబాద్లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని, అయితే ఇది చట్ట ప్రకారమే జరగాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాధి ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించిందని, దీంతో ఆ ప్రాంతం ఏఎస్ఐ సంరక్షణలో ఉందని సీఎం తెలిపారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు బీజేపీ ఎంపీ ఉదయన్ రాజే భోస్లే ఇటీవల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ స్పందించారు. సీఎం స్పందనపై ఉదయన్ రాజ్ భోస్లే స్పందించారు. ఓ దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించాలని, చట్టాలతో పనేముందని సింపుల్గా ఓ జేసీబీని పంపించి ఔరంగజేబ్ సమాధిని నీలమట్టం చేయాలని కోరారు. ఔరంగజేబ్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాలని భావించేవారు ఈ శకలాలను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు. మరాఠా గడ్డపై ఔరంగజేబ్ను కీర్తిస్తే ఇకపై సహించబోమని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబ్ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే అబూ అజ్మీ చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలు, పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. చరిత్రకారులు, రచయితలు ఔరంగజేబ్ రహమతుల్లా అలీ గురించి ఏం చెప్పారో అదే తాను చెప్పానని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ గురించి కానీ, ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ తాను ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. ఈ అంశాన్ని కొందరు కావాలని రాజకీయం చేశారని ఆరోపించారు. ఔరంగజేబుపై వ్యాఖ్యల నేపథ్యంలో అబూ అజ్మీపై తానేలోని నౌపద పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం దీనిని ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అబూ అజ్మీ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ముఖ్యమంత్రి సైతం ఈ విషయంలో సీరియస్గా ఉన్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించారు. ఔరంగజేబును ప్రశంసించిన మహారాష్ట్రకు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసీం నజ్మీపై ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అజ్మీని యూపీకి పంపండి, ఆయనకు మేము ట్రీట్మెంట్ చేస్తామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కించపరిచి ఔరంగజేబును దేవుడిగా భావిస్తున్న వ్యక్తికి భారతదేశంలో నివసించే హక్కు ఉందా అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.